హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ. నేటి ప్రపంచం కార్యరాజులు శ్రీమతి కారి తులసమ్మ గారి చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీ కారి గోవిందరాజు గారు తను ఎన్నో సహాయ కార్యక్రమాలు చేపట్టి చాలామందికి ఆర్థికంగా హెల్ప్ చేశారు. శ్రీ కారి గోవిందరాజు గారు తన మానవత్వాన్ని చాటుకుని ఒక చారిటబుల్ ట్రస్ట్, వాళ్ళ అమ్మగారు నాన్నగారు పేరున ఒక చారిటబుల్ ట్రస్ట్ని పెట్టి ఆ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది నిరుపేదలకి సహాయం చేశారు. అలాగే గుళ్ళకి గోపురాలకి కావలసినంత విరాళాలను కూడా ఇచ్చారు. అలాగే తను కంబాలరాయుడుపేటలో జన్మస్థలమైన ఉద్యోగి రీత్యా అంటే లాయర్ వృత్తి ప్రకారం విశాఖపట్నం గాజువాకలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడ ప్రముఖ న్యాయవాదిగా కొనసాగిస్తూ తను సంపాదించిన సంపాదనలో ఎంతో కొంత నేను మానవ సేవ చేయాలి, మాధవ సేవ చేయాలనే ఒక ఆలోచన విధానంతో ఒక చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఆ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అంటే వాళ్ళ అమ్మగారు నాన్నగారి పేరున ఒక చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఆ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది నిరుపేదలకి తను అండగా ఉన్నాననే ఒక ఆలోచనతో సహాయాన్ని చేశారు. అలాగే కంబాలరాయుడుపేట గ్రామ వాస్తవ్యులు ప్రముఖ న్యాయవాది కారి గోవిందరాజు, వాళ్ళు నాన్నగారు కీర్తిశేషుల కారి రాజు గారు, వాళ్ళ అమ్మగారు కీర్తిశేషుల కారి తులసమ్మ గారు, వాళ్ళు పేరు మన ట్రస్ట్ పెట్టి ఎందరో అనాథలకి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి, దైవ కార్యక్రమాలకి, దేవాలయాల నిర్మాణాలకి, దేవాలయాల ప్రతిష్టకి, మహత్తరమైన కార్యక్రమాలకి ఏ వ్యక్తి అనారోగ్యంతో ఉన్నాడని సోషల్ మీడియా ద్వారాగో లేకపోతే ఫోన్ ద్వారాగో తెలుసుకుని వెంటనే వాళ్ళకి ఆర్థిక సహకారం అందించడం నిత్య జీవితంలో అలవాటుగా మారింది. ఇంతటి వ్యక్తికి ఈ గడ్డ జన్మివ్వడం ఈ గ్రామ ప్రజలు చేసుకున్న అదృష్టం. మరియు ఒక నిరుపేద ముగ్గురు పిల్లలతో గృహం లేకుంటుంటే ఆ పోలమ్మ అనే ఆవిడికి 50,000 రూపాయలు తక్షణం ఆయన మంజూరు చేసి తన సొంత డబ్బు ఇచ్చిన ఘనతున్న వ్యక్తి ఆయనే సాటి. ఈ గ్రామంలో ఇంతటి వ్యక్తిని జన్మించిన ఈ కంబాలరాయుడుపేట గడ్డకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. గుళ్ళు గోపురాలకి తన వంతు విరాళాలను కూడా ప్రతి గుడికి ఇవ్వడం జరిగింది. అలాగే తను చదువుకునే స్కూల్లో నేను ఉన్నాను అనే ఒక అండతో ఆ స్కూల్కి తను సహాయ నిధులు కూడా అందించారు. ఒకటేంటి ఆయన కోసం చెప్పాలంటే ఆయన వీడియో అంటే సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చూసిన తర్వాత ఆ ఇంటికి డైరెక్ట్గా ఫోన్ చేసి వాళ్ళు ఎటువంటి ఆపదలో ఉన్నారో వాళ్ళకి ఎటువంటి సహాయం చేయాలనే ఒక ఆలోచనతో తను ముందుకు వచ్చి ఆ కుటుంబానికి ఆర్థికంగా నేను ఉన్నానని ఒక అండతో నిలబడ్డారు శ్రీ కారి గోవిందరాజు గారు. ఇల్లు ఇచ్చారు, కట్టుకోవడానికి సహాయం లేదు, కష్టపడుకున్న వాళ్ళు మేము. కానీ నేటి ప్రపంచంలో వీడియో పెడితే లాయర్ బాబు 50,000 వేశారు. గోవిందరాజు గారి కోసం చెప్పాలంటే తను అంటే విశాఖపట్నం నుంచి పలాస వరకు గుళ్ళు కోసం ఎవరైనా డొనేట్ చేయమని అంటే ఆ భగవంతుడికి అంటే నేను సంపాదించిన సంపాదనలో భగవంతుడికి ఎంతో కొంత విరాళాన్ని ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఆ గుళ్ళు గోపురాలు కూడా సాయం చేశారు. తను స్కూల్కి కూడా చాలా ఫండ్ ఇస్తూ ఆ స్కూల్ అభివృద్ధి కోసం తను కోరుకున్నారు. అంటే గోవిందరాజు గారి మనస్తత్వం ఏంటంటే నేను సంపాదించిన సంపాదనలో భగవంతుడు నాకు ఇచ్చిన ఈ ఆదాయంలో ఎంతో కొంత అంటే మానవ సేవ చేయాలనే ఒక ఆలోచన నేపథ్యంతో ఈ చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళ అమ్మగారు నాన్నగారి పేరున ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మానవ సేవ మాధవ సేవ చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి కారి గోవిందరాజు గారికి మా నేటి ప్రపంచం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇటు మీ ధన